ఇగ్నోర్ మై వాయిస్. ఈరోజు నా బర్త్డే. లేట్గా లేచాను. ఇప్పుడే తలస్నానం చేసుకొని ఆయిల్ పెట్టుకున్నా. తలస్నానం చేసుకొని ఏదో ఒక టెంపుల్కి వెళ్తాను. ఫస్ట్ టైం నా బర్త్డే రోజు మా అమ్మ పక్కన లేకపోవడం. సో సెలబ్రేషన్స్ అంటూ ఏం లేదు, జస్ట్ టెంపుల్కి వెళ్ళేసి వచ్చేస్తాను అంతే. ఇదే నా బర్త్డే డ్రెస్ గైస్. రెడీ అయిపోయాను. ఇంకా టైం 1 అయింది. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాను, ఈవినింగే వెళ్తాను కాబట్టి ఇప్పుడు మా అమ్మతో అక్క వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడుకుంటాను. సర్ప్రైజ్ అనమాట. నాకు మా పీజీలో సెలబ్రేట్ చేశారు. సో అక్కడ టేబుల్ టక్‌టక తెచ్చి కేక్ పెట్టేసి చూసారు నా ఫేస్ చెమటతో ఎంత టెన్షన్ పడిపోయానో. అంటే నైట్ మా అమ్మతో మాట్లాడేసిన తర్వాత అప్పటినుంచి ఏదో సాడ్‌గా, ఏదో లోటుగా అనిపిస్తుంది. ఇది ఇప్పటి నుంచే కాదు, నా 5థ్ క్లాస్ నుంచి ఇప్పటి వరకు కూడా నాకు అదే ఫీలింగ్ ఉంది. అందరూ బర్త్‌డేస్‌కి ఎక్సైటెడ్‌గా, హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటారు. కానీ నా బర్త్‌డే వస్తాందా అనంటే మాత్రం నాకు ఏదో తెలియని లోటు, బాధ ఉంటుంది. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి నా 5థ్ క్లాస్ వరకు కూడా మా నాన్న నా ప్రతి బర్త్‌డే చేశారు. అది ఎలా అయినా సరే మా నాన్నకున్న దానిలో నాకు చాలా స్పెషల్‌గా చేశారనమాట. నా 5థ్ క్లాస్ వరకు కూడా ప్రతి బర్త్‌డేని. నా బర్త్‌డే సమ్మర్‌లో గదా! ఇంకా మల్లెపూల జడ ఆర్డర్ పెట్టేవాళ్ళనమాట పూల షాప్‌లో. ప్రతిసారి కేక్ కాకపోయినా కేసరితో కేసరి కేక్ స్టెప్‌గా చేసేవారు. ఇంక నా బర్త్‌డే అంటేనే నేను 5థ్ క్లాస్ వరకు చాలా స్పెషల్‌గా అనిపిచ్చేది. ఇంకా ఆఫ్టర్ మా డ్యాడీ చనిపోయిన తర్వాత బర్త్‌డే అయినా, ఫెస్టివల్స్ అయినా, నేనేదైనా కాలేజ్‌లో, స్కూల్‌లో జాయినింగ్ అయ్యే రోజైనా చాలా ఫీల్ అయ్యేదాన్ననమాట. చాలా లోటుగా అనిపిస్తుంది. అది కాకుండా ఇంకా బర్త్‌డే అంటే ఇంక అస్సలు ఈ ఫీలింగ్ అయితే ఇంకా నా లైఫ్ లాంగ్ సేమ్ అలానే ఉండిపోతుందనమాట. అప్పటినుంచి ఇంట్లో అమ్మ, ఇంట్లో వాళ్ళు సెలబ్రేట్ చేసినా గూడా అది ఫుల్‌ఫిల్‌గా అనిపిచ్చదనమాట. నాకేదో లోటు ఫెస్టివల్స్ అప్పుడు గూడా అట్టే అనిపిస్తుంది. 2023 ముందు వరకు గూడా ఆ బాధనేది ఇంకా ఎక్కువ డబుల్, ట్రిపుల్ ఉండేదనమాట. 2023 తర్వాత మా నాన్నని మిస్ అవుతున్న ఫీలింగ్‌తో ఏడుస్తాను తప్ప మిగిలింది ఏడవననమాట. ఇంకా ఆ రోజు నన్ను ఎంత స్పెషల్‌గా చూడాలన్నా, ఎంత పెద్ద సర్ప్రైజ్‌లిచ్చినా, ఎంత పెద్ద గిఫ్ట్‌లిచ్చినా, పెద్ద సెలబ్రేషన్స్ అయినా గూడా నాకు మా నాన్న లేని లోటైతే ఎప్పటికి నా లైఫ్ లాంగ్ నేను చచ్చిపోయేంత వరకు గూడా అది తీరదు. అలాగే ఉంటుందనమాట. ఇంకా ఈ ఫీలింగొచ్చేసి ఎవరైతే సింగిల్ పేరెంట్‌తో పెరిగుంటారో వాళ్ళకి మాత్రమే తెలుసు. ఇంకా అలా ఫీల్ అవుతున్న నాకు ఇలా సడెన్ సర్ప్రైజ్ ఇచ్చేసరికి అంకుల్ కేక్ తినిపించేటప్పుడు ఇంకా మా డ్యాడీ గుర్తొచ్చేసి అలా అయినాను. అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. నేను ఇలా ఫీల్ అవుతానని చెప్పి మా ఇంట్లో వాళ్ళకి కూడా నేనెప్పుడు షేర్ చేసుకోలేదు. ఇప్పుడే షేర్ చేస్తున్నా ఈ వీడియోతో. ఇప్పుడే కొన్ని విష్ లింక్ కోసం మీషోలో కొన్నాను కదా, ఇది ఇన్స్టా రీల్ ఒకటి చేశాను అనమాట విష్ లింక్ కోసం. నిన్నైనా నా వాయిస్ కొంచెం అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఉంది. ఈరోజు నా బర్త్డే అయినా నిద్ర లేసింది, నా నోరు కూడా రాలేదన్నమాట, గొంతు రాలేదు. చాలా డేస్ అయిందనమాట నేను రెడీ అయ్యి. ఎప్పుడు పిచ్చి మొహం వేసుకొని ఉంటాను. ఎప్పుడైనా వీడియో అంటే జస్ట్ లిప్స్టిక్ కొంచెం కాటుకు పెట్టుకుంటా అంతే. ఈరోజు కూడా జస్ట్ మాయిశ్చరైజర్ తీసుకున్న తర్వాత కొంచెం లిప్స్టిక్, కొంచెం ఐలైనర్, కాటుక, ఇంకా ఈ కమ్మలు. ఇప్పుడు బర్త్డేకి ఏదో పండక్కి రెడీ అవుతాను అనమాట నేను. ఇంకా ఇయర్ రింగ్స్ వచ్చి నేను చిక్పేటలో బెంగళూరులోనే పీజీకి వచ్చిన కొత్తలో ఊరికే జస్ట్ షాపింగ్కి వెళ్ళాను అనమాట. అక్కడ ఇది 100 రూపీస్. ఇప్పటి నుంచి కొనాలనుకుంటాను ఇలాగ బుట్టలు వచ్చి. అసలు నేను ఈ గొంతుతో వీడియో తీస్తానని కూడా అనుకోలేదు. ఎందుకంటే ఇంకా నేను ఈరోజు బర్త్డే అంటే ఈరోజే తీయాలి కదా బ్లాగ్. సో ఈరోజే తీస్తాను. సో ఇంకెలా అయినా మాట్లాడాలి తప్పదు. మీరు నా బర్రె గొంతుని ఈరోజు వరకు అడ్జస్ట్ అయిపోండి. ఇంకా 2-3 డేస్లో సెట్ అయిపోతుంది. అంటే నేను ప్రతి ఇయర్కి 12కి మా అమ్మ 12 అవ్వడం
ముందే మా అమ్మని పెట్టుకుంటా. టక్కన 12కి మా అమ్మ ఫేస్ చూసి మా అమ్మ కాళ్ళు పట్టుకొని ఆశీర్వాదం తీసుకుంటా అనమాట. ఈ ఇయర్ మాత్రం మా అమ్మకు దూరంగా ఉన్నందుకు నైట్ 11:55కే ఫోన్ చేసిన మా అమ్మకి. ఇంకా చేసేసి మా అమ్మకి రెడీగా కాలు చూపి రెడీగా నీ ముఖం చూపి 12కి అని చెప్పినాను. మా అమ్మ కళ్ళల్లో అట్లే కన్నీళ్ళు వస్తానే అప్పుడే కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోయినాయి. నువ్వు ఏడిస్తే మళ్ళీ నేను కూడా ఏడ్చేస్తాను, ఏడవకూడదు బర్త్డే రోజు అని చెప్పేసి ఇంకా నేను మా అమ్మని కొంచెం సముదాయించాను అనమాట. ఈ మధ్య మా అమ్మ అంటే అప్పుడంతా ఇంటి దగ్గరే కదా ఉంటాను. జాబ్ వచ్చినా కూడా నాకు వర్క్ ఫ్రమ్ హోమే ఉంది కాబట్టి ఇంట్లోనే ఉన్నాను కాబట్టి అంతగా మా అమ్మకి అనిపించలా. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి 2 వీక్స్ కూడా కామ్గానే ఉండింది. తర్వాత ఫోన్ చేసినప్పుడు అంతా ప్రతిసారి ఒకసారి అయితే నార్మల్గా కాల్ చేసింది, ఓన్ చేసింది అనమాట. ఇంకా ఆ రోజు నుంచి నాకు ఇంకా ఎక్కువ ఆలోచనలు ఇంటి వైపే ఉండేది. ఇంకా నైట్ కూడా మా అమ్మ అట్లా ఏడ్చేస్తుందేమో అని చెప్పి ఇంకా నేను అటు ఇటు టాపిక్ డైవర్ట్ చేస్తూ ఉన్నాను. ఇంకా 12కి మా అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకొని మా అమ్మ ఫేస్ చూసేసి పడుకునేసినాను అనమాట. ఇంకా మళ్ళీ మా అక్క వాళ్ళు ఫ్రెండ్స్ అప్పుడప్పుడు మెసేజ్ చేస్తూ ఉన్నారు. అంతే. ఒకటి గమనించారా, మనము స్టేటస్లో పెట్టేనో లేకపోతే వాళ్ళు పెట్టిండే స్టోరీని రీషేర్ చేసుకుంటేనే ఇంకొకరికి తెలుస్తుంది కదా, అప్పుడే వాళ్ళు మనకి వీళ్ళు బర్త్డే అని రిప్లై ఇస్తారు. అంతేగాని మన కోసం మన బర్త్డే డేట్ని గుర్తుపెట్టుకొని మనకి విష్ చేసేవాళ్ళు మన లైఫ్లో చాలా కొంచెం మంది ఉంటారు. ఇప్పుడు నేను స్టోరీ పెడతాను, నాకేమైనా స్టోరీ పెట్టుకుంటా, అది నేను వాళ్ళకి యాడ్ టు స్టోరీ చేసుకుంటా, అప్పుడు ఇంకొకరు చూస్తారు, సో వాళ్ళు పెడతారు. అలాగొచ్చిన వాళ్ళే తప్ప మీ బర్త్డేని గుర్తుపెట్టుకుని పెట్టేవాళ్ళు చాలా రేర్గా ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకుంటే చాలు, నాకైతే జస్ట్ కాల్ చేసి చెప్తే చాలు, స్టేటస్ పెట్టేనే ప్రేమ ఉన్నట్టు అనేసి ఎప్పటి నుంచో నేను అలానే అనుకునేదాన్ని. నాకు కాల్ చేయడం ఫస్ట్ ఇంపార్టెంట్. ఒకవేళ నీకు ఆ పర్సన్ ఇంపార్టెంట్ అనుకుంటే కాల్ చేసి విష్ చేస్తేనే నాకు అది కొంచెం తృప్తిగా ఉంటుంది. స్టోరీలు స్టేటస్లు దానికి నేను అంత ఇంపార్టెన్స్ ఇవ్వను. ఇప్పుడు ఎక్కడ చేస్తూ ఉంటారు, ఎంత ఫ్రెండ్స్ అయినా కూడా రోజు అనుకున్న వాళ్ళుగా కాల్ చేస్తారు అంతే. నాకు స్టేటస్లో స్టోరీల కన్నా నా బర్త్డే డేట్ని గుర్తుపెట్టుకొని ఆ టైంకి కాల్ చేసి చెప్పేవాళ్ళంటే వాళ్ళకి మనం అంటే ఇంపార్టెంట్ అని అర్థమవుతుంది అనమాట. ఓకే, నేను ఇంకా లంచ్ చేసి కాసేపు కొంచెం చల్లబడినాక 5:30కి 6కి బెంగళూరులో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి వెళ్తాను. అప్పటి నుంచో అనుకుంటా ఉన్నాను వెళ్ళాలని, ఇప్పుడు కుదిరింది, అనుకోకుండా కుదిరింది అది కూడా. సో అక్కడ కూడా వీడియో తీస్తాను. బాయ్. అలా అనుకునే పడుకున్నాను, కానీ పందిలాగా 6:30 వరకు పడుకునేసాను. అసలు మధ్యలో ఎక్కడ మెలకువ రాలేదు. ఇంకా 7కి గబగబా రెడీ అయ్యేసి 7కి స్టార్ట్ అయ్యాము. 8:20కంతా ఇస్కాన్ టెంపుల్ క్లోజ్ చేస్తారనమాట, గూగుల్ మ్యాప్స్‌లో చూపిచ్చింది. సరే 21 కిలోమీటర్సే కదా, 1 ½ అవర్‌లో వెళ్ళిపోవచ్చు అనే ధైర్యంతో స్టార్ట్ అయితే ట్రాఫిక్ వల్ల 10 మినిట్స్ వెయిట్ చేయాల్సొచ్చింది కొన్ని చోట్ల. ఇంకా పడుకునే ముందు మా అమ్మకు కూడా చెప్పాననమాట, ఇస్కాన్ టెంపుల్‌కి వెళ్తా ఉన్నానని చెప్పేసి. ఇంకా మా అమ్మ కూడా సరే వెళ్ళు ఆంజనేయ స్వామి టెంపుల్‌కి, ఇంకా శివుడి గుడికి కూడా వెళ్ళు అని చెప్పింది. అంటే నా రాశికి అలా చెప్పారంట. అంటే మార్నింగ్ టీవీలో వస్తుంది కదా, అది చూసి చెప్పిందనమాట మా అమ్మ. నా బాధ చూసారా, ఇక్కడ హెల్మెట్ టైట్‌గా ఉంటుందనమాట. అక్కడ ఒక లైన్ లాగా పడిపోతుంది నాకు తల దగ్గర. అది 1 డే మొత్తం అలానే ఉంటుంది. సో టైట్‌గా ఉందని చెప్పి నేను విప్పేసాననమాట. అంటే హెల్మెట్ ఏసుకోవాలి, మన సేఫ్టీ, ఇంకా ప్లస్ ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు ఎక్కడ ఉంటారో తెలీదు. పడితే మాత్రం ఫైన్ మాత్రం అద్దిపోతుంది. అంటే ఆ టెంపుల్, ఈ టెంపుల్ అని ఏం లేదు. ఏ టెంపుల్‌కైనా వెళ్ళుండొచ్చు. కానీ ఇస్కాన్ టెంపుల్‌కి అనుకున్నాను కాబట్టి ఇంకా స్టార్ట్ అయ్యాను. ఒకవేళ అక్కడ క్లోజ్ అయితే కూడా ఇంకా దగ్గరలో టెంపుల్ ఉంటే వెళ్లి రావాలనుకున్నాను. ఇంకా టైం అయిపోయింది. ఇంకా క్లోజ్ అయిపోయింది. గూగుల్ మ్యాప్స్‌లో కూడా చూపిచ్చేసింది. 8:20 అయిపోయింది. ఇంకా కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే దారిలో కూడా 8:20కంతా వెళ్ళిపోవాలి అని చెప్పి దేవుడిని కూడా మొక్కుకుంటా ఉన్నాను. ఇంకా అది కుదరలేదనమాట. టెంపుల్ దగ్గర వరకు కూడా వెళ్ళిపోయి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాము. అక్కడ వాచ్‌మ్యాన్ ఇంకా క్లోజ్ అయిపోయింది అని చెప్పాడు. 8:25 అయింది. జస్ట్ 5 మినిట్స్. డిసప్పాయింట్‌తో రిటర్న్ అవుతా ఉంటే చూడండి, అక్కడ నా లక్ హనుమాన్ టెంపుల్ ఉంది. గణపతి టెంపుల్ గూడా. ఇంకా మా అమ్మ చెప్పిందే జరిగింది. రిటర్న్ అయిపోయాం. మాకు సడెన్‌గా గుడి కనిపించడం. ఇంకా 1 మినిట్ లేట్ అయ్యుంటే అక్కడున్న పూజారి వెళ్ళిపోతా ఉన్నారు అప్పుడే. మేము వెళ్తా ఉన్నాం. అప్పుడే వెళ్తా ఉన్నారు. ఇంకా మేమొచ్చేది చూసి ఆగారు. ఇంకా హనుమంతుడే తన దగ్గరికి రప్పించుకున్నట్టు అనిపించింది. డిసప్పాయింట్ అయిపోయిండే నా ఫేస్ మాత్రం వెలిగిపోయింది. ఇంకా పూజారి నాకు తులసి మాలని తాకించి, తమలపాకుతో దేవుడి దగ్గర పూజ చేసి, ఆ సింధూర్ తిలకం ఇచ్చాడనమాట. అంటే నాకు నిద్ర లేచినప్పుడు, యాంగ్జైటీగా కొంచెం భయంగా ఫీల్ అయినప్పుడు నేను హనుమాన్ చాలీసా నేర్చుకున్నాను. అది చదువుకుంటాననమాట. సో నాకిప్పుడు హనుమాన్‌ని చూస్తా ఉంటే 100 రెట్లు బలమొచ్చిందనమాట. ఇంకా ఈ హ్యాపీనెస్‌తోనే పీజీకి వెళ్ళిపోయాననమాట. ఇలా జరిగింది నా బర్త్‌డే. నేను ప్లాన్ చేసుకున్నది ఒక ప్లేస్‌కైతే అన్‌ప్లానెడ్‌గా వెళ్ళాను ఇంకో ప్లేస్‌కి. సో ప్లాన్ చేసుకున్న ప్లేస్‌కి నేను వెళ్ళుంటే అక్కడ 5 మినిట్స్ కూడా నేను దేవుడిని ప్రశాంతంగా చూసుండలేను. అన్‌ప్లానెడ్ ప్లేస్‌కి వెళ్ళినప్పుడు నేను చాలా ప్రశాంతంగా దేవుడిని దగ్గర నుంచి చూసుకున్నాను. సో లైఫ్‌లో గూడా దేవుడు మనకి నీకంటూ నువ్వు ప్లాన్ చేసుకున్నవి కొన్ని జరగకపోవచ్చు. దానివల్ల నువ్వు ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసుండొచ్చు. ఎంతో నేర్చుకో ఉండొచ్చు. కానీ
నీకంటూ దేవుడు నువ్వు ఏ లైఫ్‌తో హ్యాపీగా ఉంటావు అని చెప్పి ముందే డిసైడ్ చేసేసుంటాడు. ఆ వే నీ వరకు రావాలంటే కొంచెం టైం పడుతుంది. ఆ టైంలో నువ్వు అన్నీ నేర్చుకుంటావు. ఆ టైమే నీకు అన్నీ నేర్పిస్తుంది. సో, ఆ టైం నీకు రావాలంటే కొంచెం వెయిట్ చేయాలనమాట. సో, నీకేం కావాలో దేవుడికి ముందే తెలుసనమాట. నువ్వు గట్టిగా కోరుకున్నది కొన్ని ఈజీగా జరగచ్చు. కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేయొచ్చు. కానీ ఎండ్ ఆఫ్ ద డే దేవుడు నీకు హ్యాపీగా ఉన్న లైఫే ఇస్తాడు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, కామెంట్ అండ్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా నావి 4 వీడియోస్ ఉన్నాయి. అవి కూడా చూసేయండి. మర్చిపోకండి. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.